చాలక ఆ గ్రావెల్లో నుంచి ఆయన సంపాదించిన 1000 కోట్ల నుంచి దానికి ఛాన్స్ ఇవ్వబాకండి, నాకు ఇచ్చి చూడండి. నేను రాజకీయ నాయకురాలిని కానే కాదు. రాజకీయాలు చేసి మీ మీద పెత్తనం చేయాల్సిన అవసరం నాకు లేనే లేదు. నేను మీలో ఒకదాన్నై మీ సమస్యలు కలుసుకొని మీలో మమేకమై మీకేం కావాలో తెలుసుకొని మీ సమస్యలు తీర్చడానికి వచ్చిన మీ సేవకురాలిని నేను. కాబట్టి తప్పకుండా మీరు ఓటు వేసే ముందు ఆలోచించండి. మీరందరికీ ఇంకోటి కూడా చెప్తాను, నేను ఎల్లవేళలా ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు కానీ తెలుగుదేశం నాయకులకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. మీ సమస్యలు తెలుసుకొని మీ సమస్యలకి పరిష్కారం కూడా నేను చేస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రామన్నపాలెంలో ఆ గ్రావెల్లో నుంచి ఆయన సంపాదించిన 1000 కోట్ల నుంచి 5% ప్రతి గ్రామంలో పెట్టుంటే, అంటే ప్రతి గ్రామంలో నాకు తెలీదు, వచ్చినప్పుడు ప్రతి గ్రామస్తులు చెప్తున్నారు మా గ్రామంలో ఇది చేస్తున్నారు అని. ఆ గ్రామంలో ఆయన కలెక్ట్ చేసిన కమిషన్లు అయితేనేమి, లంచాలు అయితేనేమి, చందాలు అయితేనేమి, వీటన్నిటిలో ఒక్క 5% గ్రామం మీద కానీ పెట్టుంటే ఈ గ్రామాలు ఈరోజు పట్టణాలుగా మారుండేటివి. మీరందరూ నీళ్లు లేక అల్లాడేవాళ్ళు కాదు. చనిపోతే పూడ్చిపెట్టుకోవడానికి శ్మశానాలు సరిగ్గా లేవు. అవన్నీ కలిపితే ఎంత అవుతాయి? ఒక వాటర్ ప్లాంట్ పెట్టియచ్చు, ఒక వాటర్ హెడ్ ట్యాంక్ కట్టియచ్చు, ఒక శ్మశానానికి గోడ కట్టించవచ్చు, శ్మశానాన్ని బాగు చేసి గ్రామస్తులకి ఇవ్వచ్చు. అది కూడా చేయలేని ఈ 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యే మనకు ఉండడం మన దురదృష్టం అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. దయచేసి మన ప్రచార కార్యక్రమం జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. గౌరవనీయులైన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, జనసేన బీజేపీ మద్దతుతో కోవూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి, ఆశీర్వదించండి. సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించ ప్రార్థన. కోవూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి. ఇట్లు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, కోవూరు నియోజకవర్గం.